హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ షేర్ చేస్తానండి. ఈరోజైతే మార్నింగ్ నుండి చాలా వర్షం ఉందండి. సో బాబుని స్కూల్కి పంపించే వరకు కూడా చాలా వర్షం ఉందన్నమాట. సో తర్వాత తగ్గింది. ఎర్లీ మార్నింగ్ నుండే ఇలా స్టార్ట్ అయిపోయింది వర్షము. సో మీరు చూడొచ్చు, అంతా కంప్లీట్గా మబ్బు కమ్ముకుపోయి వర్షంతో చాలా బాగుంది వెదర్. బట్ బయటికి వెళ్ళే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి మటుకి చాలా ప్రాబ్లమే కదా. అండ్ ఇంకా నేను వర్షం తగ్గిన తర్వాత కిందికి వాకింగ్కి వెళ్ళానండి. ఇది అరౌండ్ 9 దాటిపోయింది అప్పటికి. అంటే వర్షం కొంచెం కంప్లీట్గా తగ్గిన తర్వాత. అండ్ అప్పటికే మా బాబు 8 లోపు స్కూల్కి వెళ్ళిపోతాడు కదా. సో వాడు స్కూల్కి వెళ్ళాక జనరల్గా నేను ఏంటంటే వెంటనే వాకింగ్కి వెళ్తాను. బట్ ఇంకా వర్షం ఉందని చెప్పేసి కంప్లీట్గా తగ్గాక వాకింగ్కి అయితే వెళ్ళాను. అట్లీస్ట్ ఒక 3 రౌండ్స్ అయినా వేద్దాము అని చెప్పేసి. కిందికి వచ్చి చూస్తే లిల్లీస్ ఎంత బాగా విచ్చుకున్నాయంటే చాలా బాగున్నాయండి. ఫ్లవరింగ్ ఎంత బాగుందంటే కంప్లీట్ ఆ ప్లేస్ అంతా పింక్ ప్యారడైజ్ లాగా మారిపోయిందనమాట. అసలు చూస్తున్నా కొద్దీ చూడముచ్చటగా ఉంది. అసలు ఆ ప్లేస్ నుంచి రావాలి అనిపించట్లేదు అనమాట. ఎంత చూసినా కూడా తనివి తీరట్లేదు. సో అంత బాగున్నాయండి. సో మీకు కూడా ఒకసారి ఇవి చూస్తే ఏమనిపిస్తుంది అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సో లిల్లీస్ మంచిగా బంచెస్ వస్తాయి కదండి. జనరల్గా మన ఇంట్లో ఒక పాట్లో ఒక ప్లాంట్ పెడతాము. దానికే మనకి ఆ పాట్ మొత్తం పింక్ కలర్ లేదంటే వైట్ లిల్లీస్ అయితే వైట్ కలర్ అలా కనిపిస్తాయి కదా. బట్ ఇక్కడ కంప్లీట్ ప్లేస్ అంతా ఇలా ఒక పింక్ గార్డెన్ లాగా, పింక్ ప్యారడైజ్ లాగా, వైట్ గార్డెన్ లాగా ఇలా మారిపోయిందనమాట. దట్టు రెయిన్ పడింది కదండి తర్వాత. అసలు చాలా బాగుందనమాట చూడ్డానికి. ఇంకా నేను దాన్ని మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ అది పర్సనల్గా ఫీల్ అవ్వాల్సిందేనండి. సో అంత బాగుందనమాట. సో ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి, లంచ్ చేసిన తర్వాత అనమాట. వర్షం పడుతుంది కదా, చికెన్ ఉంది. సో చికెన్ కర్రీ చేసి మొక్కజొన్న గారెలు చేద్దాం అనుకుంటున్నాను. మొన్న మొక్కజొన్నలు తీసుకున్నాను కదండి. సో అదే రోజు ఒలిచేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట, డబ్బాల్లో పెట్టేసి. లేదు మనం అలాగే ఆ రోజంతా బయట ఉంచేసామనుకోండి, ఆ బుట్టలు మొక్కజొన్న బుట్టల్ని, తెల్లవారేసరికి ఏంటంటే అవి కొంచెము ముదురుగా అయిపోతాయి. అంటే వాటర్ కంటెంట్ అనేది పోతుందన్నమాట దానిలోంచి. సో అది డిఫరెంట్గా ఉంటుంది. సో దాని బదులు ఫ్రెష్గా అదే రోజు మనం ఓల్డ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ 1 వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. సో నేనైతే ఇంకా ఒలిచిన మొక్కజొన్నలు ఉన్నాయి కదా అని చెప్పేసి మొక్కజొన్న గారెలు చేద్దాం అనుకుంటున్నాను. చికెన్ సూప్ చేస్తున్నానండి. సో గారెలకి చికెన్ సూప్ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో గ్రేవీ ఎక్కువగా ఉండి మంచిగా గారెలు నంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. దట్టు వర్షం పడుతుంది కాబట్టి ఇంకా ఈ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ అనమాట, ఇంకా వేరే లెవెల్. సో నాన్ వెజిటేరియన్స్కి అయితే చెప్పనక్కర్లేదు, ఇలా చూడగానే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి అన్నమాట. చేయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ బాగుంటుంది. ఇలాంటి రెయినీ వెదర్లో మంచి నాన్ వెజ్ సూప్ హాట్గా సర్వ్ చేసుకొని గారెలు నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. సో ఈరోజు అయితే ఇదే అనమాట. ఇంకా డిన్నర్కి ఈవినింగ్ స్నాక్ లాగా ఇంకా మిగిలితే డిన్నర్ కొంచెం రైస్ పెట్టుకున్నాం అనుకోండి, డిన్నర్కి కూడా సరిపోతుంది అనమాట. సో నేను చికెన్ ఎలాగో చేస్తానో మీకు అందరికీ తెలిసిందేనండి. రెగ్యులర్ మ్యారినేషన్ చేసి మంచిగా ఆయిల్లో కుక్ అవ్వనివ్వాలండి. అందులోంచి వాటర్ అంతా పోయి కొంచెం ఆయిల్ అనేది తేలాలన్నమాట. అప్పుడు మనము ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసామనుకోండి, బాగా వస్తుంది. సో సూప్ చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ అయితే బాగుంటుంది. సిమ్లో పెట్టి మంచిగా నెమ్మదిగా ఉడికించుకోవాలి. మంచిగా కుక్ అయిన తర్వాత మనం లాస్ట్లో ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే సరిపోతుందన్నమాట.
సో ఇంకా నేనేంటంటే చికెన్ సూప్ చేస్తే టొమాటో వేస్తానండి, ఒక సింగిల్ టొమాటో చిన్నది వేస్తాను. సో అది ఇంకా టేస్ట్ బాగుంటుంది. అలాగని చెప్పేసి మనం 2-3 టొమాటోస్ వేసామనుకోండి, మరీ టొమాటో ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఒక చిన్న టొమాటో వేస్తే సరిపోతుందన్నమాట. సో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ గారెలు చేయడానికి ప్రిపరేషన్ చేసుకోవాలి. సో ముందుగానే మనం ఒలిచి పెట్టుకున్నాం కాబట్టి జస్ట్ మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మిక్సీ పట్టేస్తే సరిపోతుంది, త్వరగానే అయిపోతుంది అనమాట. సో మిక్సీ జార్లో మనం మొక్కజొన్న గింజలు యాడ్ చేసుకున్నాక అందులో ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర అండ్ వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టాలండి. సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి. ముందే ఎక్కువ సాల్ట్ యాడ్ చేయకుండా కాస్తంత ఒక 1/2 స్పూన్ to 1 స్పూన్ యాడ్ చేసి తర్వాత మనకి సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవడం బెస్ట్ అండి. సో మంచిగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అయితే అస్సలకి యాడ్ చేయకూడదు. అండ్ మిక్సీ పట్టేటప్పుడు కూడా మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదండి. కొంచెం బరకగా ఉంటేనే మొక్కజొన్న గారెలు అనేవి చాలా బాగా వస్తాయన్నమాట. సో నేనైతే ఇక్కడ మంచిగా మిక్సీ పట్టేసుకుంటున్నాను. అండ్ నేను కొత్తిమీర అలాగే కరివేపాకు యాడ్ చేస్తానండి మిక్సీ పట్టిన తర్వాత. వాటిని ఏంటంటే ముందే నేను సన్నగా తరిగేసి పెట్టేసుకున్నాను అనమాట. యాక్చువల్గా అయితే ఉల్లికాడలు ఉంటే కూడా చాలా బాగుంటుందండి, బట్ ప్రజెంట్ అయితే నా దగ్గర ఉల్లికాడలు లేవు. సో ఓన్లీ కొత్తిమీర అండ్ కరివేపాకు అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాను. అండ్ ఇందులో ఇలాంటి బేకింగ్ సోడా అక్కర్లేదండి. మనం కొంచెం ఆనియన్ యాడ్ చేసాం కదా, దానివల్ల గారెలు మంచిగా సాఫ్ట్గా వస్తాయి. అండ్ మనకి ఇంకా ఎలాంటి బేకింగ్ సోడా అవసరం ఉండదన్నమాట. గారెల టేస్ట్ కూడా మనం తీసుకున్న మొక్కజొన్నలను బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. కొంచెం లేతగా ఉండాలి. అలా అని ఒలిచేటప్పుడు మనకి ఒలవడానికి రాకుండా ఉండకూడదు అనమాట. గింజలు ఒలుస్తాం కదా, సో మీడియం ఉండాలన్నమాట. మరీ ముదురుగా ఉండకూడదు, మరీ లేతగా ఉండకూడదు. సో అలాంటివి మంచివి తీసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మనకి చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో చూసారు కదండి, ఇక్కడ సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి కొంచెం సాల్ట్ చెక్ చేస్తే నాకు తక్కువ అనిపించింది. ఇంకొక 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి మంచిగా కలిపి పెట్టేశాను. జనరల్గా ఏంటంటే ఇదంతా మీల్ ప్రెప్ లాగా మార్నింగే చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు కావాల్సినప్పుడు బయటికి తీసి చేసుకోవచ్చు. లేదు అంటే అప్పటికప్పుడు కూడా మిక్సీ పట్టేసుకొని వెంటనే గారెలు కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. సో 1 డే వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టినా పెద్దగా పాడయ్యే ఛాన్సెస్ ఉండవన్నమాట. ఎందుకంటే సాల్ట్ అదంతా వేసి పెడతాం కదా, సో ప్రాబ్లం ఉండదు. అండ్ మనం వాటర్ కూడా యాడ్ చేయం కాబట్టి బాగానే ఉంటుంది ఒక 1 డే వరకు అయితే. నేనైతే ఎప్పుడు 1 డే కంటే ఎక్కువ ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టలేదండి పిండిని. మ్యాక్సిమం అప్పటికప్పుడు రుబ్బేసి గారెలు అనేవి వేస్తుంటాను అనమాట. సో కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని హీటింగ్కి పెట్టేశానండి. సో నేను గారెలు ఎలా వేస్తానంటే ఒక ప్లేట్ పైన మీరు కవర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలాంటి కర్చీఫ్ ఏదైనా కాటన్ క్లాత్ తీసుకోవచ్చు అనమాట. నేను మ్యాక్సిమం కాటన్ క్లాత్ యూజ్ చేస్తానండి, అప్పుడప్పుడు కవర్ కూడా యూజ్ చేస్తాను. బట్ నాకు కంఫర్ట్ అనేది కాటన్ క్లాత్ పెట్టి వాటర్ అద్దేసి చేస్తే ఏంటంటే గారెలు చాలా బాగా వస్తాయి అనమాట. అంటే నాకు ఇది బాగా అలవాటు. లేదు మీరు కవర్ పెట్టి చేస్తామంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో కాటన్ క్లాత్ని ఏంటంటే బాగా వాటర్లో తడిపేసి గట్టిగా పిండేసి ప్లేట్ పైన పెట్టుకున్న తర్వాత మనం చిన్న చిన్న ముద్దల్లాగా గారెల పిండి తీసుకొని మంచిగా ఒత్తుకోవాలన్నమాట. కొంచెం పైనుంచి వాటర్ అద్దుతూ ఒత్తితే ఏంటంటే మనము తీసేటప్పుడు గారె ఈజీగా పైకి వచ్చేస్తుంది అనమాట. అండ్ మధ్యలో హోల్ చేస్తే ఏంటంటే మంచిగా గారె అనేది అన్ని వైపుల నుంచి బాగా ఫ్రై అవుతుంది. సో ఇలా ఒక 5 to 6 గారెలు వెంటనే చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ థిక్ బాడీ కడాయి ఉంది కదండి నా దాంట్లో, నేను ఎక్కువ మటుకి డీప్ ఫ్రైస్ ఇందులోనే చేస్తాను. లేదంటే ఒక సాటే ప్యాన్ ఉంటుంది, అందులో కూడా చేస్తానన్నమాట.
సో గారెలు అయితే చాలా బాగా వచ్చాయండి. కొంచెం ఓపిక్గా వేగించాలి. మరీ హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పైన అంతా మాడిపోయినట్టుగా అయిపోతుంది, లోపలంతా పచ్చిగా ఉంటుందన్నమాట. సో మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవడం బెస్ట్. లేదు మరి ఎక్కువగా తొందరగా బ్రౌనిష్ అవుతున్నాయి అనిపిస్తే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసినా ప్రాబ్లం లేదనమాట. సో నన్ను అడిగితే మటుకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం బెస్ట్. అండ్ ఆయిల్ కూడా మనము గారెలు వేసే ముందు మరీ ఓవర్ హీట్ అవ్వకూడదండి. ఓవర్ హీట్ అవుతే ఏంటంటే మనకి గారెలు వేయగానే తొందరగా నల్లబడిపోతాయి ఫస్ట్ ఆయిల్ నేను చెప్పేది. తర్వాత ఎలాగో టెంపరేచర్ అడ్జస్ట్ అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఆయిల్ ముందు మనం హీటింగ్కి పెట్టినప్పుడు కొంచెం మరీ ఓవర్ హీట్ కాకుండా చూసుకోవడం బెస్ట్ అనమాట. లేదంటే మనకి ఫస్ట్ వాయి అంతా నల్లగా అయిపోయి వేస్ట్ అయిపోతాయి ఆ గారెలు. సో నేనైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను. గారెలు అయితే చాలా బాగా వచ్చాయండి, చాలా బాగా టేస్ట్ కుదిరింది అనమాట. సాల్ట్ అదంతా బాగా కుదిరింది. అండ్ పచ్చిమిర్చి కూడా అండి మనము కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో కారం అయితే నేను యాడ్ చేయట్లేదు. కొందరు ఏంటంటే ఇది మిక్సీ పట్టేటప్పుడు కారము తర్వాత ధనియాలు అవి కూడా వేస్తుంటారు, బట్ నేను అవన్నీ ఏమీ యాడ్ చేయను. రెగ్యులర్గా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతానన్నమాట. మీరు కారం కనుక యాడ్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి తగ్గి వేసుకోండి. అండ్ మేము ఏంటంటే కొంచెం స్పైసీగా తినడానికి ఇష్టపడతామన్నమాట. సో నేను ఆల్మోస్ట్ ఒక 10 or 12 మిర్చీస్ వేసానండి. సో కరెక్ట్గా వచ్చింది. లేదు మీరు కొంచెం కారం యాడ్ చేసుకుంటాము అనుకుంటే ఒక 5 to 6 మిర్చి వేసి ఒక 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో గారెలన్నీ రెడీ అయిన తర్వాత నేను ముందు ఏం చేస్తానంటే ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి అందులో వేస్తాను గారెలు. అప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఆయిల్ ఆ టిష్యూ పేపర్కే వెళ్ళిపోతుంది. తర్వాత దాన్ని మళ్ళీ ఒక ఇలాంటి చిల్లుల గిన్నెలో ఒక టిష్యూ పేపర్ వేసి అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే ఎక్సెస్ ఆయిల్ అంతా మనకి మంచిగా ఫస్ట్ టైంలోనే వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ గిన్నెలో వేసినాక కూడా ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమున్నా కూడా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా మా బాబు ఆకలితో ఉన్నాడనమాట. ముందైతే వాడికి సర్వ్ చేస్తున్నాను గారెలు. వాడికి సర్వ్ చేసి వాడు తిన్న తర్వాత కాసేపు ఇంకా నేను వేరే పనులు చూసుకొని తిందాంలే మెల్లిగా ఈవినింగ్ వరకు 6 to 7 మధ్యలో తిందామని అనుకుంటున్నాను అనమాట. సో వాడికి ఏంటంటే లెగ్ పీస్ ఇష్టం అండి, అది కూడా సూప్లో వేసిన లెగ్ పీస్ అంటే ఇష్టపడతాడు. మళ్ళీ ఫ్రైలో లెగ్ పీస్ ఇష్టపడాడు అనమాట. వాడికి కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మళ్ళీ ఫ్రై అంటే ఇప్పుడు మనం సూప్ కర్రీ చేస్తాం కదండి, ఇట్లాంటి పీసెస్ని మళ్ళీ మనము గీ రోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో అలా కూడా ఇష్టపడతాడనమాట. ఇంకా వాడికైతే సర్వ్ చేసేసి నేను వేరే పనులు చేసుకోవాలన్నమాట. వాడు ఈవినింగ్ స్నాక్ తినేసి కాసేపు అలా టీవీ చూసిన తర్వాత మళ్ళీ వాడికి హోంవర్క్ చెప్పియాలి. సో ఇంకా నేనైతే డిష్ వాషర్లో గిన్నెలన్నీ అన్లోడ్ చేసేస్తున్నానండి. అన్లోడ్ చేసేసి కిచెన్ క్యాబినెట్లో ఎక్కడక్కడ సర్దేస్తాను. సో ఒక పెద్ద పని అయిపోతుంది అనమాట. మరి నైట్ టైం కాకుండా ఇంకా ఆల్రెడీ రెడీ అయిపోయాయి కదా, ఈవినింగ్ టైంలోనే అన్నీ తీసేసి సర్దేస్తున్నాను. ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా బాబుకి హోంవర్క్ చేపిస్తానన్నమాట. సో ఈరోజు వెదర్ అయితే కంప్లీట్గా డిఫరెంట్గా ఉందండి. మార్నింగ్ అంతా ఫుల్గా వర్షం పడింది కదా, ఇంకా ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ టైం అంతా ఏంటంటే మబ్బుగా ఉందన్నమాట. సో వర్షము లేదు, అలాగని ఎండ లేదనమాట. ఒక డిఫరెంట్ వెదర్ బాగుంది, చల్లబడింది కంప్లీట్గా. అండ్ మళ్ళీ ఈరోజు నైట్ కూడా వర్షం పడిందండి, అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. బట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అయితే చాలా చాలా తక్కువ
తక్కువ ఉన్నాయండి వర్షాలు. అసలు వర్షం పడట్లేదు, పడినా కూడా మరీ హెవీ రెయిన్ లాగా పడట్లేదు అనమాట. లాస్ట్ ఇయర్ అయితే అసలు కంటిన్యూస్గా 2 డేస్ 3 డేస్ అలా వర్షం పడుతూనే ఉండేది, దట్టు హెవీ రెయిన్ ఉండేది. ఏంటో మరి ఈసారి అసలు చాలా ఉక్కపోతగా వేడిగా అదొక రకమైన వెదర్ ఉంటుంది. సో కిచెన్లో వంట చేసేటప్పుడు ఇట్లా వర్షాలు పడ్డ తర్వాత కూడా ఫ్యాన్ లేకపోతే చెమటలు వచ్చేస్తున్నాయండి. ఇంకా వంట చేసేటప్పుడు మనం ఫ్యాన్ ఆన్ చేసి అయితే వంట చేయం కదా, అండ్ దట్టు నేను వీడియో షూట్ చేసేటప్పుడు అంటే ఫ్యాన్ ఆన్ చేయను అనమాట. సో ఎందుకంటే కొంచెం లైట్స్ ఫ్లిక్కరింగ్ అవుతూ ఉంటాయి, ఆ గాలికి అది తిరుగుతూ ఉంటుంది కదా దానివల్ల. సో కంప్లీట్గా ఫ్యాన్స్ ఆఫ్ చేసి నేను వీడియో అనేది షూట్ చేస్తాను. సో ఇంకా పని చేస్తూ ఉంటే నాకు తెలియకుండానే స్వెట్టింగ్ వచ్చేస్తుంది అనమాట. కంప్లీట్గా చల్లబడిపోయి ఫుల్గా రెయిన్ పడితే ఏంటంటే అది వేరేలాగా ఉంటుంది. వర్షం పడి పడనట్టుగా కొంచెం కొంచెం పడితే ఏంటంటే ఉక్కపోతగా ఉంటుంది అనమాట వెదర్. ఈ ఇయర్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి. అసలు వర్షాకాలం వచ్చిందా లేదా అన్నట్టుగా ఉందన్నమాట. ఇంకా మా వాడి లంచ్ బాక్స్ కూడా వాష్ చేస్తున్నాను అనమాట. ఈ డిష్ వాషర్లో ఆల్రెడీ గిన్నెలన్నీ అన్లోడ్ చేసేసాను కదండి, ఇది ఒక్క బాక్సే కదా అని చెప్పేసి నేనే హ్యాండ్ వాష్ చేస్తున్నాను. మ్యాక్సిమం 90 to 99% నేనైతే లంచ్ బాక్సెస్ నేనే వాష్ చేస్తాను, హ్యాండ్ వాష్. సో ఇది హ్యాండ్ వాష్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈరోజు డీప్ ఫ్రై చేశాను కదండి. సో కిచెన్ ప్లాట్ఫామ్ అంతా ఒకసారి మంచిగా క్లీన్ చేద్దాము, కిచెన్లో ఉన్న డాడు టైల్స్ ప్లాట్ఫామ్ అలాగే స్టవ్ అని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం డీప్ ఫ్రై చేసినప్పుడు మనం అప్పటికప్పటికే కొంచెం మంచిగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మరీ ఎక్కువగా జిడ్డు పట్టదనమాట. మనము కిచెన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకున్నాం అనుకోండి, డీప్ క్లీనింగ్ అనేది మనకి ఎక్కువ శ్రమ అనిపించదనమాట. అదే మనము కిచెన్ని రెగ్యులర్గా సరిగ్గా క్లీన్ చేయకుండా ఇలాంటి డీప్ ఫ్రైస్ చేసినప్పుడు అండ్ ఎక్కువ రోజుల వరకు సరిగ్గా క్లీన్ చేయకపోతే ఏంటంటే అన్నీ మడ్డిలాగా పట్టిపోతాయండి. సో మనం వాటిని క్లీన్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అండ్ మనకు అదొక బర్డెన్ లాగా అనిపిస్తుంది అనమాట. కిచెన్ డీప్ క్లీనింగ్ అనగానే అమ్మ ఇప్పుడు డీప్ క్లీన్ చేయాలా, ఎంత పని ఉంటుంది, ఎంత టైం పడుతుంది, ఎంత శ్రమ పడాలి, ఇవన్నీ ఆలోచనలు వస్తాయన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి మ్యాక్సిమం మనకి ఎంత వీలైతే అంత ఎప్పటికప్పుడు కిచెన్ని ప్లాట్ఫామ్ అవ్వనివ్వండి, మనము అక్కడ పెట్టినవి ఏవైనా సరే క్లీన్ చేసుకుంటూ ఉంటే బెస్ట్ అనమాట. డాడు టైల్స్, కిచెన్ ప్లాట్ఫామ్, అలాగే మనం ఏదైనా ఆర్గనైజర్స్ పెట్టుకున్నాం అనుకోండి, వాటిని కూడా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, మనము డీప్ క్లీనింగ్ చేసినప్పుడు ఏంటంటే ప్రాబ్లం అవ్వదన్నమాట. సో నేను ఇక్కడ ఏంటంటే బెకో లిక్విడ్ యూజ్ చేస్తానని చెప్పాను కదండి రెగ్యులర్ బేసిస్లో కిచెన్ క్లీన్ చేయడానికి. నాకు ఇది చాలా బాగా నచ్చింది. సో మనకి ఎక్కువ స్మెల్ కాన్సన్ట్రేటెడ్ లేకుండా మైల్డ్గా ఉంటుంది, న్యాచురల్ ఫ్లేవర్ ఉంటుంది. నాకైతే బాగా నచ్చిందండి. క్లీనింగ్ కూడా చాలా బాగా అవుతుంది. మనము క్లీన్ చేసిన తర్వాత కూడా ఆ టైల్స్ అవ్వనివ్వండి, ప్లాట్ఫామ్ అవ్వనివ్వండి, స్టవ్ అవ్వనివ్వండి, ఇలా మంచిగా మెరుస్తున్నట్టుగా బాగుంటుంది అనమాట. సో నాకైతే ఇది బాగా నచ్చింది. రెగ్యులర్ బేసిస్లో అయితే ఇది యూజ్ చేస్తాను. ఇంకా డీప్ క్లీనింగ్కి మీకు తెలిసిందే కదా, ఊకి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తానన్నమాట.
ఇంకా మా వాడికి హోంవర్క్ చేపించే టైం అయిందనమాట. ఈరోజు యాక్చువల్గా కొంచెం లేట్ అయిపోయింది. నాకు పనులు ఉండడము, ఈ స్నాక్ ప్రిపేర్ చేసి అండ్ ఇంకా వేరే పనులన్నీ చేసుకునేసరికి లేట్ అయిపోయింది. ఈరోజు ఆల్మోస్ట్ 7 దాటిపోయినట్టుంది. ఇంకా వాడు కూడా కాసేపు అలా రిలాక్స్ అవుతున్నాడు. హోంవర్క్ కూడా ఎక్కువగా లేదు, ఒక తెలుగు అండ్ మ్యాథ్స్ ఉందన్నమాట. సరేలే అని చెప్పేసి నేను కూడా ఇంకా వేరే పనులలో బిజీగా ఉండడం వల్ల లేట్ అయిపోయిందనమాట. డైలీ ఒక 1 అవర్ అయితే హోంవర్క్ చేయించడానికి కేటాయిస్తానండి టైమ్. సో రాగానే ఏంటంటే ముందు ఫ్రెష్ అవుతాడు, తర్వాత కాసేపు రిలాక్స్ అవుతూ టీవీ చూస్తాడు. ఆ లోపల నేను ఒక స్నాక్ ఏదన్నా ప్రిపేర్ చేసిందో ఆల్రెడీ ఉంటే, లేదు అంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇచ్చేస్తానమాట. సో తినేసి కాసేపు అలా రిలాక్స్ అయిన తర్వాత 6 తర్వాతనే నేను వీడికి హోంవర్క్ అనేది చేపిస్తానమాట. సో 6 to 7, అప్పుడప్పుడు 6 to 7:30 అవుతుంది. సో మెల్లిగా చూసుకుంటూ వాడికైతే హోంవర్క్ చేపిస్తాను. వాళ్ళకి ఏంటంటే పోర్టల్ ఉంటుందన్నమాట. వాళ్ళకి స్కూల్కి సంబంధించిన హోంవర్క్ పోర్టల్ ఒకటి ఉంటుంది. సో అందులో చెక్ చేసుకుంటూ వాళ్ళకి హోంవర్క్ అనేది చేయించాలన్నమాట. వీళ్ళకి జనరల్గా మనకి ఏంటంటే క్లాస్ డైరీస్ అనేవి ఉండేవి కదా, మొన్నటి వరకు కూడా చాలా స్కూల్స్లో ఉండేవి. బట్ ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయిందండి. వాళ్ళు ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో మనకి అప్లోడ్ చేస్తూ ఉంటారు డైలీ బేసిస్ హోంవర్క్. సో దాన్ని చూసుకుంటూ మనము రెగ్యులర్గా హోంవర్క్ చేయించడం అండ్ వాళ్ళకి ఏదన్నా నెక్స్ట్ డేకి ఏవైనా ఉన్నాయనుకోండి ఈవెంట్స్, అట్లాంటివన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనము కిడ్స్ని ప్రిపేర్ చేసి పంపించాల్సి ఉంటుంది అనమాట. సో ఇంకా తెలుగు హోంవర్క్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా మ్యాథ్స్ చేస్తున్నాడు. సో మ్యాథ్స్ అనగానే డౌట్స్ అయితే కంపల్సరీగా చాలా వస్తాయి కదా. నాకు తెలిసినవి మ్యాక్సిమం నేను క్లియర్ చేస్తాను. మళ్ళీ టెక్స్ట్ బుక్లో కూడా రిఫర్ చేసి మనకి ఏంటంటే మోడల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో దాన్ని మనం చెక్ చేస్తే కరెక్ట్గా మనకు అర్థమైపోతుంది. సో అలా చేస్తూ ఉంటాను. లేదు నాకు కూడా సరిగ్గా రాలేదనుకోండి, మా హస్బెండ్ వచ్చిన తర్వాత తనకి చెప్తే తను వాడి డౌట్స్ క్లియర్ చేసి ఆ ప్రాబ్లం అంతా సాల్వ్ చేసి చెప్తారనమాట. సో ఇంకా మ్యాథ్స్ ఒకటి కొంచెం క్లాసెస్ పెరిగిన కొద్దీ డిఫికల్టీ అనేది పెరుగుతూ ఉంటుంది కదండి. ఇప్పుడైతే వీడు ప్రజెంట్ 5th క్లాస్ అనమాట. 4th క్లాస్కి 5th క్లాస్కి చాలా డిఫరెన్స్ వచ్చేసింది ఆల్రెడీ మ్యాథ్స్ సిలబస్లో. ఇంకా క్లాసెస్ పెరిగిన కొద్దీ ఇంకా డిఫరెంట్ టాపిక్స్ యాడ్ అవుతూ ఉంటాయి అండ్ డిఫికల్టీగా కూడా ఉంటాయి. ఇంకా అందరికీ తెలిసిందే కదా మ్యాథ్స్ అంటే ఎలా ఉంటుందో. ఇంకా వీడి హోంవర్క్ చేయించడం అయిపోయాక నేనైతే డిన్నర్ చేసేస్తున్నానండి. ఇది అరౌండ్ 7:30 దాటిపోయిందనమాట. నాకు కూడా ఇంకా ఆకలిస్తుంది. త్వరగా ఇంకా డిన్నర్ చేసేస్తే ఇంకా మా హస్బెండ్ వచ్చాక తనకి పెట్టొచ్చు. ఏంటంటే తనకి కొంచెం లేట్ అవుతుందన్నమాట నైట్. సో తనకు ఒకవేళ తొందరగా వచ్చేసాడు అనుకోండి, నేను వెయిట్ చేసి ఇద్దరం కలిసి తింటున్నాము. లేదు మరీ ఎక్కువగా లేట్ అవుతుందంటే నేను వెయిట్ చేయట్లేదనమాట. 8:30 వరకు అలా తినేస్తున్నాను. ఎందుకంటే ఇంకా మళ్ళీ మార్నింగ్ లేవాలి, 5కే లేవాలి కదా, కనీసం కొంచెం టైం ఉండాలన్నమాట ఫుడ్ తిన్న తర్వాత. అందుకోసం అని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు ఏంటంటే మేము నైట్ 7:30 లోపే డిన్నర్ చేసేసేవాళ్ళమండి ఫాస్ట్గా. సో మాకు బాగుండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఆఫీస్కి వెళ్ళడం రావడము లేట్ అయిపోతుంది నైట్. సో దానివల్ల మా డిన్నర్ టైమింగ్స్లో అయితే చాలా చేంజెస్ వచ్చేసాయన్నమాట. గారెలు అయితే ఎక్సలెంట్ అండి, చాలా చాలా బాగున్నాయి. చికెన్ సూప్తో చాలా నచ్చింది నాకైతే. సో ఈ వ్లాగ్ని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.